అందరికీ నమస్కారం. నేను మీ శరత్. ఇది మనం ఆదిపట్లలో చేసిన ప్రాజెక్ట్ అండి. ఇక్కడ మనం ఒక 6 months బ్యాక్ చేసాము. సో జస్ట్ ఇక్కడ నుంచి వెళ్తుంటే ఐ థాట్ ఐ జస్ట్ టేక్ ఎ వీడియో. సో ఇది ఎంట్రన్స్లో మనం ఒక టీవీ యూనిట్ ఇచ్చాము. ఇక్కడ దీంట్లో కూడా కంప్లీట్ గ్లాస్తో పాటు లోపల లైట్స్ కూడా ఇచ్చాము. సో టీవీ మనకు ఐదర్ వాల్ కన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే కింద స్టాండ్ కన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి కొన్ని దీంట్లో మధ్యలో గ్లాస్ ఇచ్చాము. ఈ సైడ్లో మనం సేమ్ పీవీసీతోనే ఇచ్చాము. ఇక్కడ చూస్తే మీకు పార్టీషన్, ఇక్కడ మధ్యలో మనం మొత్తం సిఎన్సి ఫినిష్ ఇచ్చి మధ్యలో ఇట్లా ఒక డిజైనర్ లైట్ లాంటిది కూడా కంప్లీట్ చేసాము. సో ఇది మనకి క్రాకరీ యూనిట్. ఇక్కడ గ్లాస్ ఫినిష్తో పాటు ఇచ్చాము. ఇక్కడ కింద కూడా స్టోరేజ్ ఉంది. ఇది హైడ్రాలిక్ ఫినిష్తో ఇచ్చాము ఇది. సో ఇలా డిఫరెంట్ డిజైన్స్. సో దిస్ వన్ మోర్ బాక్స్. ఇది మనకి స్టోరేజ్ లాగా, లేకపోతే జస్ట్ కూర్చునే పర్పస్ లాగా, అట్లా ఎలాంటి పర్పస్ అయినా మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో నా వెయిట్కి మంచిగా తీసుకుంటుంది, ఏం ఇష్యూస్ లేదు. సో ఇది మనం ఫిక్స్లా పెట్టలేదు, ఎక్కడంటే అక్కడ మూవ్ చేసుకోవచ్చు. మూవ్ చేసుకొని అంటే కంఫర్టబుల్ ఎవరైనా వచ్చే కూర్చోవాలంటే లోపల షిఫ్ట్ చేసుకున్నాం, మళ్ళీ ఇక్కడ యూజ్ చేసుకోవడం, వీ కెన్ డిఫరెంట్ పర్పస్లో యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్స్. ఇక్కడ కూడా మనం ఈ యొక్క ఫినిష్లో డబుల్ కలర్లో ఫినిష్ చేసాము. ఈ హ్యాండిల్స్ దీని టీ హ్యాండిల్స్ అంటారు. దీని పైన కింద మనం క్యాప్ లాంటివి పెట్టుకోవచ్చు. దిస్ వన్ ఆఫ్ ద డిజైన్స్. ఈ మ్యాట్ ఫినిష్లో, ఇంకా ఇది వుడ్లో కూడా వస్తుంది. సో పైన సేమ్ స్టోరేజ్ యూనిట్స్. ఇది ఒక 2 bedroom హౌస్ అనమాట. ఇది మనకి ప్లెయిన్ వాల్స్, అంటే మనకు ఆల్రెడీ షెల్ఫ్స్ ఏం లేకుండా ప్లెయిన్ వాల్స్ అని వచ్చింది. సో మనమే షెల్ఫ్ క్రియేట్ చేసి కంప్లీట్ వార్డ్రోబ్ అనేది మనం చేసాము. సో దిస్ వన్ మోర్ బెడ్రూమ్. సో ఇక్కడ ఇలాంటి ఒక ఫినిష్ ఇచ్చాం. ఇక్కడ డబుల్ కలర్స్తోనే ఫినిష్ ఇచ్చాం. ఇక్కడ మనం ఒక మ్యాట్ గ్రీనిష్ కలర్, అంటే ఆలివ్ లేకపోతే ఇలాచీ అట్లాంటి డిఫరెంట్ కలర్స్, అలాంటి కలర్ అనొచ్చు. ఇస్ ప్యూర్ వైట్, ఆఫ్ వైట్ కలర్ యాక్చువల్లీ. దీంట్లో కూడా ఇలాంటి ఒక ఫినిష్. పైన స్టోరేజ్. ఇక్కడ మీకు చూస్తే చాలా హెవీ బాక్సెస్ పెట్టున్నాయి. సో అది చాలామంది వెయిట్ తీసుకుంటుందా, లేకపోతే మనకి పర్పస్ సాఫ్ట్ క్లోజ్ కూడా ఇచ్చాము. సో ఆటోమేటిక్లీ అదే క్లోజ్ అవుతుంది. ఇంకొకసారి చూపిస్తాను మీకు. మనం ఇట్లా అనేసి బేసిక్లీ వదిలేసామనుకోండి, ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ కంప్లీట్. ఇక్కడ ఇచ్చాము ఇలాంటి ఒక వార్డ్రోబ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి స్టోరేజ్ పర్పస్ అయినా సరే, మనకి బెడ్ సైడ్ టేబుల్ లాగా ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు. ఫిక్స్గా పెట్టాము, ఫిక్స్ కావాలంటే ఫిక్స్ ఇచ్చాము. ఇక్కడ మీకు ఇట్లా ఓపెన్ చేసుకొని మీ అన్ని సామాన్లు దీంట్లో పెట్టుకోవచ్చు. మనకి బాత్రూమ్లో కూడా ఏమైనా టాయిలెటరీస్ కూడా దీంట్లోనే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ కిచెన్ సెటప్ అండి. కిచెన్ సెట్లో ఇప్పుడు చాలామంది ఇప్పుడు గ్లాస్ ఇట్లాంటి కంప్లీట్ గ్లాస్ కావాలి, ఇది కావాలి, రెండు మిక్స్లో చేస్తున్నాం కాబట్టి సో గ్లాస్ ఇట్లా వచ్చింది. ఇక్కడ ఇట్లా చిన్న ప్లేస్ ఇచ్చాము, అంటే మీకు ఇక్కడ కప్స్, మగ్స్, గ్లాసెస్, ఇంకేమైనా చిన్న ఏమైనా మనకి ఉప్పు అట్లాంటివి ఏమైనా పెట్టుకొని కూడా ఈ స్పేస్ మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ అగైన్ ఇలాంటి ఒక సిస్టంలో ఇచ్చాము, వేర్ యూ కెన్ కంప్లీట్లీ ఓపెన్ అండ్ స్టోర్ థింగ్స్ లైక్ దిస్. మీ మిక్సీ అనేది దీని లోపల పెట్టారు. సో ఇక్కడ ఒక స్టోరేజ్ యూనిట్ ఇచ్చాం పైన, వేర్ యూ కెన్ స్టోర్ యూర్ థింగ్స్. ఇప్పుడు మనకి ఈజీలీ యాక్సెసిబుల్, ప్రతిసారి ఓపెన్ క్లోజ్ చేయకుండా మనకి ఇక్కడ కుకింగ్ చేసుకున్నప్పుడు ఈజీ యాక్సెస్ ఉంటుంది, మనం తీసుకొని యూజ్ చేసుకోనికి. సో అలా ఇలాంటి ఒక సెటప్ ఇచ్చాము. ఇక్కడ చూసుకుంటే వుడ్ కలర్లో ఇచ్చాం, చాలా స్ట్రెంత్ కూడా బాగానే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇట్లా డ్రాస్ ఇచ్చాము, ఇక్కడ ప్లేట్స్ అవన్నీ స్టోర్ చేసుకోనికి. సో ఇది ఒక కిచెన్, ఇది ఒక డిఫరెంట్ కలర్, అంటే మల్టీ కలర్స్. ఇప్పుడు కస్టమర్స్ మనకి ఏ కలర్ చూసి, మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్లో కూడా. సో కస్టమర్ ఈ కలర్ చూస్ చేసుకున్నారు కాబట్టి మనం ఈ యొక్క కాంబినేషన్లో చేయాలి కావాలని చెప్పారు. అంటే మనం డిఫరెంట్ క్యాటలాగ్స్ చూపిస్తాం వాళ్ళకి, మనం చేసిన వర్క్స్ అయినా మన దగ్గర ఉన్న కలర్స్ చూపెట్టి ఈ మిక్స్ అండ్ మ్యాచ్ ఎలా వస్తుందని చూపిస్తాము. సో కస్టమర్ ఎలా అంటే అలాంటి కలర్స్ మనం చేస్తాం. సో ఇక్కడ బాల్కనీలో కూడా ఒక చిన్న బాక్స్ ఇచ్చాము. మనకి వాషింగ్ ఏరియాలో మనకి డిటర్జెంట్స్ అయినా అన్నీ చేసుకోనికి ఇక్కడ వాషింగ్ ఏరియాలో కూడా ఒక చిన్న ప్లేస్ ఇచ్చాం. అది కూడా జస్ట్ చూపిస్తాను. మీకు టాయిలెటరీస్ అయినా డిటర్జెంట్స్ అయినా ఏదైనా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అన్నిటికీ సాఫ్ట్ క్లోజింగే ఉంది.
సో వర్క్ ఆల్రెడీ చూసారు కదండి. సో ఏమైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే కింద మెన్షన్ నా నెంబర్కి ఫోన్ చేయండి. మేము వచ్చి మీ సైట్ విజిట్ చేస్తాం. ఫస్ట్ ఫోన్లో కొన్ని క్వశ్చన్స్ మా సైడ్ నుంచి ఉంటుంది. అంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి, మీ బడ్జెట్ ఎలా ఉంది, మొత్తం ఒకసారి ఒక క్వైరీ అయిన తర్వాత మీ సైట్కి వచ్చి మేము విజిట్ చేసి మెజర్మెంట్స్ తీసుకొని మీకు కొటేషన్ 1-2 డేస్లో కొటేషన్ ఇస్తాము. మా వర్క్ అనేది కూడా ఇంతకుముందు చెప్పినట్టు 10-15 డేస్లో కూడా అయిపోతుంది. అంటే ఫ్రమ్ ఒకసారి వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి 10-15 డేస్లో వర్క్ మొత్తం కంప్లీట్ చేస్తాము. ఇది కూడా మనకి ఒక 10 డేస్లో మనం కంప్లీట్ చేస్తాం మనం ఇది. సో ఇది దీంట్లో ఇంకా వేరే అపార్ట్మెంట్స్ కూడా చేసాము, వాళ్ళు అవైలబుల్ లేరు, లేకపోతే అది కూడా చూపించే వాళ్ళం. సో దిస్ హౌస్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. ఏ ఉన్నా సరే కాల్ చేయండి మా బిలో మెన్షన్ నెంబర్కి.